నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ సాక్షి టీవీలో. దిస్ ఇస్ కార్తిక్. నేను అనుశ్రీ. సంక్షేమ పథకాలు అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన సీఎం జగన్ ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర మొదలు పెట్టనున్నారు. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి మొదటి 3 రోజుల షెడ్యూల్ ఖరారయ్యింది. 27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ జరగనుంది. 28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభలో పాల్గొంటారు. 29న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ జరగనుంది. ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేసేందుకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల సీఎం జగన్ బస్సు యాత్ర ఉండనుంది. తొలుత ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు అర్పించి యాత్రను ప్రారంభిస్తారు. ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత సాయంత్రం సభలు కొనసాగుతాయి. తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు. రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంటరాక్షన్ ఉంటుంది. సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది. ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు. మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది. ఇది తొలి 3 రోజులది కార్యక్రమం మేము అనుకున్నది. ఇంకా ప్రతి చోట నార్మల్గానే ఇంతకుముందులాగే అక్కడే స్టే చేస్తారు, అక్కడే ప్రజలతో కలుస్తారు, లీడర్లను కలుస్తారు. ఆయన యాక్టివిటీ అంతా కూడా పాదయాత్ర సందర్భంలో ఎట్లయితే జరిగిందో అక్కడి నుంచే జరుగుతుంది. ఈ 20 రోజులు కానీ 22 రోజులు కానీ అక్కడి నుంచే జరుగుతుంది. 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం 3:30 తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో. అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది కార్యకర్తలతో, అభిమానులతో. ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అంచనాలకు మించి కూడా హాజరవుతారు. గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకొక్క మహాసభ లాంటిది జరుగుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కూడా మా లక్ష్య సాధన ఏదైతే ఉందో, ఆశయ సాధన ఏదైతే ఉందో, ఈ పార్టీ విధానం ఏదైతే ఉందో, అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, కొత్త విధానాలు, కొత్త పథకాలు, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి జనం కోసం ఆయన ఎట్లయితే తపన పడ్డారో 24/7 ఇప్పుడు ఎన్నికల సమయంలో జనంలో కూడా అలాగే 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ పబ్లిక్ సోషల్ గ్రూప్స్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ టార్గెట్ గ్రూప్స్, కామన్ పబ్లిక్ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెడదామనింది. అదే ఒక 2-3 అవర్స్ జరుగుతుంది. అందులో గవర్నెన్స్, 5 ఏళ్ల గవర్నెన్స్ చూశారు, ఇంకా ఎలా ఉండాలి, దీనికి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అవి తీసుకుంటారు. అలాగే ఆయన విజన్ గురించి ఏ రకంగా ఇంతవరకు ఎట్లా తీసుకొచ్చారు, దీని ఫర్దర్ ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఇదే ఈ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రాం ఉదయం పూట ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కలవడం, అది ఫ్లెక్సిబుల్గా ఉండి ఆ తర్వాత సభ జరిగే నియోజకవర్గానికి వెళ్తారు. ఇలా ఉంటే వైఎస్ఆర్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరి లక్ష్మీనారాయణ శాస్త్రి. కాంగ్రెస్ బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జిగా మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పనిచేయగా గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో లక్ష్మీనారాయణ శాస్త్రి పనిచేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా షేక్, గుంటూరు ఈస్ట్ కోఆర్డినేటర్ షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో నెల్లూరు కీలక నేత మల్లిరెడ్డి కోటారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. కోటారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. నెల్లూరు రూరల్, అర్బన్తో పాటు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కీలక పట్టున్న నేతగా కోటారెడ్డికి గుర్తింపు ఉంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారా లేదా? ఈ విషయంపై ఆయనకే క్లారిటీ లేదు. రోజుకో మాట చెబుతూ జనసేన వర్గాలను కూడా గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసే విషయంపై పవన్ కళ్యాణ్ ఇంకా తర్జనా భర్జనా పడుతున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందని, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు పవన్. ఒకవేళ అమిత్ షా చెబితే కాకినాడ ఎంపీగా తాను పోటీ చేస్తానని అన్నారు. ఇక తన సీటుకు ఎసరు పెట్టొద్దంటూ ఉదయ్ను పవన్ కోరడం గమనార్హం. ఆ పవన్ కామెంట్స్తో జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. లేదు మావాడు నాకు ఎసరు పెట్టకపోతే భవిష్యత్తులో ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ని అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. సీఎం జగన్ అందించిన మంచి సుపరిపాలన, ప్రజల దీవెనలతో వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. 2 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నానని, పిఠాపురంలో తనకు ఆత్మీయ అనుబంధం అని అన్నారు. ప్రజలకు దగ్గరగా ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు. తామంతా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యం అన్నారు వంగ గీత. ప్రజలకి మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు మా వెనకున్నారు. అది మా విజయానికి పూర్తిగా కూడా సాధించడానికి అవకాశం. తప్పకుండా సాధిస్తాం, మేము విజయం సాధిస్తాం. రాబోయే ఎన్నికల్లో ఈ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి తీరుతుంది. అభ్యర్థిగా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మాటలు చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి కాదు వంగ గీత. పనిచేసి వారితో కలిసి ఉండి వారి కుటుంబ సభ్యులుగా ఉండే వంగ గీత మా బిడ్డ అని చెప్పి అందరూ కూడా ఈరోజు మా ఆడబడుచు, మా ఇంటి బిడ్డ అని చెప్పి అందరూ కూడా అరడుతుంది, స్వాగతం పలకడం జరుగుతుంది. వీరందరి మద్దతుతో మా నాయకులందరూ కూడా ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాం. మా విజయం తథ్యం. కూటమిలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు అసలుకే ఎసరు తెస్తోంది. టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని కొందరు నిరసన వ్యక్తం చేస్తుంటే మరికొందరు బల ప్రదర్శనకు దిగుతున్నారు. టికెట్ ఇవ్వకపోతే ఓడిస్తామని నేరుగా అధినాయకత్వాన్నే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో 3 పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. టికెట్ల కేటాయింపు కూటమి నేతలకు తలకు మించిన భారంగా తయారైంది. నేతల నిరసనలు, హెచ్చరికలతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ జనసేనకు కేటాయించాలని పోతిన మహేష్ ఆందోళన చేస్తుంటే బీజేపీకే ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోతిన మహేష్ కి తప్ప ఎవరికి ఇచ్చినా సహకరించబోమని జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. విశాఖ సౌత్ జనసేన పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. వంశీకి సీటు ఇవ్వద్దంటున్నారు స్థానిక జనసేన నేతలు. వంశీకి సీటు ఇస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. జనసేన జెండా మోయని వ్యక్తికి జనసేన సీటు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ పెందుర్తి సీటు జనసేనకి ఇవ్వడంపై అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్నాయి. పెందుర్తి సీటు ఇవ్వకపోవడంపై బండారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. బండారుకు సీటు ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బైక్ ర్యాలీతో బల ప్రదర్శనకు దిగారు. విశాఖ మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు సీటు ఇవ్వద్దంటూ నినాదాలు చేశారు. పార్టీ టికెట్ కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు. మాడుగుల సీటుపై అధిష్టానం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. విశాఖ ఎంపీ సీటు విషయంలోనూ టీడీపీ, బీజేపీ కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఆ స్థానాన్ని తమకే కేటాయించాలంటూ ఇరు పార్టీలు భీష్మించు కూర్చున్నాయి. 2014లో విశాఖ సీటును బీజేపీయే గెలిచిందని ఆ పార్టీ నేతలంటున్నారు. విశాఖ జిల్లాలో బీజేపీకే అత్యంత ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ఈ సీటు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు. తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు ఖరారు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరులు ఆందోళన చేపట్టారు. కదిరి టికెట్ చాంద్ భాషాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కదిరి టికెట్ కందికుంట ప్రసాద్ భార్యకు కేటాయించింది టీడీపీ.
ఈ క్రమంలో లోకేష్ కాన్వాయ్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కదిరి సీటు గెలవాలని కార్యకర్తలకు లోకేష్ చెప్పడంతో చాంద్ భాషాకి టికెట్ ఇస్తే గెలుస్తామని, లేదంటే ఓటమి తప్పదని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన లోకేష్ ఎవరు గెలుస్తారో, ఎవరు ఏం చేశారో మాకు తెలుసంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నివాసం వద్ద ఆలూరు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ కోట్ల సుజాతమ్మకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన నేతలకు చంద్రబాబు కలవకపోవడంతో బాబు ఇంటి నుంచి నిరుత్సాహంతో బయటకు వెళ్లిపోయారు ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలు. చంద్రబాబు, మోదీ, పవన్లు 2019 ఎన్నికలకు ముందు ఎలా తిట్టుకున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు మంత్రి అంబటి రాంబాబు. 2014లో కూటమిలో గెలిచి ప్రజలను వారంతా దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. మళ్ళీ అంతా కలిసిపోయి గెలిపించాలని పిలుపునిస్తే ప్రజలు అమాయకులు కాదని అన్నారు అంబటి రాంబాబు. మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చినాయి. పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు. కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసినామంటే అమాయకుల ప్రజలు. టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. విశాఖలో ఎన్నికల ప్రచారానికి చిన్న పిల్లలను వాడుకుంటున్నారు. చిన్న పిల్లలతో టీడీపీ స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఎన్నికల వేళ చిన్నపిల్లలతో పని చేయించడం చట్టరీత్యా నేరమని వెలగపూడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలగపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా రాధాకృష్ణన్ రేపు ప్రమాణం చేయనున్నారు. బుధవారం ఉదయం 11:15 రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక ఆయనకు తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఎస్ఐబిలో ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. మరోసారి ఈ డివైస్ పనికి రాకుండా చేసినట్లుగా గుర్తించారు. డివైస్ ను ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్టుగా తేల్చారు. అడవుల్లో పడేసిన డివైస్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్ రావు వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఇచ్చిన 2 నెంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. వారి దగ్గర ఒక సర్వర్ కూడా పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. మరో 2 సర్వర్లను వరంగల్తో పాటు సిరిసిల్లలో ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతో ప్రణీత్ రావు సర్వర్లు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఖండించారు. తనకు అలాంటి ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. హనుమకొండలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదని, 6 గ్యారెంటీలు అమలు ఏమైందని ప్రశ్నించారు. ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటూ పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా నియోజకవర్గాలు పోయారు. మా దగ్గర కూడా పాలకుర్తి నియోజకవర్గాలు పోయారు, వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు, హన్మకొండలో పోయారు, వరంగల్లో పోయారు. పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసి ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడుండో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకు పోయేటందుకే అవకాశం ఉంటుందనేది నాకు రాజకీయంగా ఉన్న అనుభవం మీద చెప్తున్నా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాను పార్టీ మారాల్సి వచ్చిందన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. చేవెళ్ల ఎంపీగా గత 5 ఏళ్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమాభివృద్ధి ధ్యేయంగా పనిచేశానన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే పార్టీ మారానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ ఇస్తే నాయకులందరి సహకారంతో గెలిచి చేవెళ్ల ప్రాంతం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే
ప్రజాప్రతినిధులు నా పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు రీత్యాలు ఏమేమి పనులు అవన్నీ చేయగలుగుతారో ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్కి నిజంగా ఒక సార్థకత వహించినట్టు అవుతుంది. దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేయుతనిస్తే డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను పదే అదే చెప్తున్నాను, నేను రాజకీయాలకు వచ్చింది డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోసం. భారత్ అమెరికా నావీ దళాలు సంయుక్తంగా టైగర్ ట్రాంప్ 24 విన్యాసాలు జరుగుతున్నాయి. బంగాళాఖాతంలో తూర్పు తీరంలో ఈ నెల 31 వరకు 2 వారాల పాటు విన్యాసాలు కొనసాగనున్నాయి. అయితే నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 3వ రోజు కీలక అంశాలపై విచారించింది. ఇండో స్పిరిట్స్లో 33% వాటా ఎలా వచ్చిందని దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మొబైల్స్ను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చింది, 100 కోట్ల ముడుపులు ఎలా చెల్లించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. విచారణ తర్వాత కవితను కేటీఆర్ న్యాయవాదులు కలిశారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈడీ రిమాండ్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని కోరారు కవిత. అయితే ఇప్పటికే గతంలో అరెస్టుకు సంబంధించి వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే అరెస్టు చేశారు కాబట్టి పిటిషన్ నిరర్థకంగా మారిందని న్యాయవాది వెల్లడించారు. దాంతో ఉపసంహరించుకుని ఇతర న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటామన్నారు. దీంతో పిటిషన్ విత్డ్రాకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశాడు. తిహార్ జైల్ క్లబ్లో త్వరలో సభ్యులు కాబోతున్నారు, స్వాగతం అంటూ రాశాడు. కవితకు తిహార్ జైల్ కౌంట్ డౌన్ ప్రారంభమైందని, కేజ్రీవాల్ కూడా త్వరలో అరెస్ట్ అవుతారని లేఖలో రాసుకొచ్చాడు సుకేష్. వెల్కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నానంటూ సెటైర్స్ వేశాడు. కేజ్రీవాల్ ను కాపాడే ప్రయత్నం చేయవద్దని, కేసు విషయాలు దాచిపెట్టకూడదని కవితకు సలహా ఇచ్చాడు చంద్రశేఖర్. ఈ కేసులో కావాల్సినన్ని సాక్షులు ఉన్నారని కోర్టుకు తెలుసన్నారు. లిక్కర్ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జ్ జస్టిస్ నాగ్పాల్ బదిలీ అయ్యారు. నాగ్పాల్ స్థానంలో జస్టిస్ కావేరి భవేజా నియామకమయ్యారు. లోక్సభ ఎన్నికలకు పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోకు ఆమోదం తెలిపింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ కింద 5 అంశాలతో మేనిఫెస్టో రెడీ చేసింది. సామాజిక ఆర్థిక కులగణన, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్, జల్ జంగల్ జమీన్పై చట్టబద్ధత హక్కులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు స్కెడ్యూల్డ్ ఏరియాగా గుర్తింపు అంశాలను హిస్సాదారీ న్యాయలో చేర్చింది కాంగ్రెస్. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 3 వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సీఏఏ అమలుకు వ్యతిరేకంగా దాఖలైన 237 పిటిషన్స్ ను విచారించింది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చట్టం ఏ వ్యక్తి పౌరసత్వాన్ని తొలగించదని తెలిపారు. పిటిషన్లకు సమాధానం ఇచ్చేందుకు 4 వారాల సమయం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి 3 వారాలు గడువిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు వీలుగా 2019లో సీఏఏ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల ముందు దీని అమలుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీహార్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎన్డీఏలో చిచ్చు పెట్టింది. సీట్ల పంపిణీలో తగిన ప్రాధాన్యతనివ్వలేదంటూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆర్ఎల్జేపీ నేత పశుపతినాథ్ పరాస్. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి హాజీపూర్ లోక్సభ స్థానాన్ని కేటాయించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడైన పశుపతినాథ్ పరాస్ 2019 నుంచి హాజీపూర్ ఎంపీగా ఉన్నారు. సీనియర్ పాశ్వాన్ మరణం తర్వాత ఎల్జేపీని చీల్చి ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారాయన. ఇప్పుడు మంత్రం పరాస్కు కాకుండా చిరాగ్ వర్గానికే ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ. దీంతో ఆయన కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్నారు.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం ఈ వారంలోనే వస్తూ ఉండడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 736 పాయింట్ల నష్టంతో 72,012 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 238 పాయింట్ల నష్టంతో 21,817 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో టెక్ సూచీలు 2.36%, పవర్ సూచీలు 1.94%, ఆయిల్ అండ్ గ్యాస్ 1.88% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో బజాజ్ ఆటో 1.47%, బజాజ్ ఫినాన్స్ 1.2%, ఐషర్ మోటార్స్ 0.82% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో టీసీఎస్ 4.37%, బీపీసీఎల్ 4.15%, సిప్లా 3.59% నష్టపోయాయి. తన వేతన ప్యాకేజీపై విమర్శలు వెల్లువెత్తడంతో రెడిట్ సీఈఓ స్టీవ్ హాఫ్మ్యాన్ స్పందించారు. తన భారీ వేతన ప్యాకేజ్ను ఆయన సమర్థించుకున్నారు. దాదాపు 1600 కోట్ల వేతన ప్యాకేజీను హాఫ్మ్యాన్ అందుకోవడంపై కోరా, రెడిట్, ఎక్స్ వంటి పలు ప్లాట్ఫామ్లపై యూజర్ల మధ్య హాట్ డిబేట్ సాగింది. ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా, అసలు ఇంతటి ప్యాకేజ్ సక్రమమేనా అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదంపై రెడిట్ సీఈఓ స్టీవ్ హాఫ్మ్యాన్ రెడిట్ వేదికగా Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో రియాక్ట్ అయ్యారు. తన సామర్థ్యం ఆధారంగానే రెడిట్ బోర్డు తన వేతన ప్యాకేజ్ను నిర్ధారించిందని స్పష్టం చేశారు. ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందని అంశమే కాస్త ఊరటను కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల కాలానికి దేశీయ ఐటీ సేవల పరిశ్రమ 2% వృద్ధి కనబరిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 నుంచి 5% వృద్ధి నమోదు కావచ్చని కన్సల్టింగ్ సేవల సంస్థ ఇక్రా అంచనా వేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో బీమా రంగం దూసుకుపోతోంది. గడిచిన 9 ఏళ్లలో ఈ రంగంలోకి అక్షరాల 54,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. బీమా రంగంలో వచ్చే ఎఫ్డిఐల నిబంధనలు మరింత సరళతరం చేయడమే ఇందుకు కారణమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. 2014 బీమా రంగంలోకి ఎఫ్డిఐల పరిమితిని 26% పెంచిన మోదీ సర్కార్ ఆ మరుసటి ఏడాది 49% సవరించింది. విదేశీ పెట్టుబడులకు రాచబాటను వేస్తున్న కేంద్ర సర్కార్ 2021లో ఏకంగా ఎఫ్డిఐల పరిమితి 74% పెంచింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన మనవడు ఏకగ్రహ్ రోహన్ మూర్తికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా కంపెనీలో 15 లక్షల షేర్లను అతని పేరు మీదకు రిజిస్టర్ చేశారు. వీటి విలువ సుమారు 240 కోట్లుంటుందని మార్కెట్ వర్గాల అంచనా. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనవడికి బహుమతిగా ఇచ్చినట్లుగా BSE ఫైలింగ్లో వెల్లడించారు. నారాయణమూర్తికి ఇన్ఫోసిస్లో 0.40% వాటా ఉంది. ఆయన వద్ద 1.51 కోట్ల కంపెనీ షేర్లున్నాయి. బంగారం ధరల విషయానికి వస్తే ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ 66,330 రూపాయలుగా ఉంది. 460 రూపాయలు పెరిగింది. చెన్నైలో 66,930 రూపాయలుగా ఇది ఉంది. విజయవాడలో 66,330 రూపాయలు. ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 66,330 రూపాయలుగా కొనసాగుతోంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. IPL 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ కు షాక్ తగిలింది. ఈసారి జట్టుకు ఆడే తొలి 3 మ్యాచ్లకు శ్రీలంక లెగ్ స్పిన్నర్ వానిందు హసరంగా దూరం కానున్నాడు. జాతీయ జట్టు విధుల కారణంగా అతడు IPL 2024 సీజన్ కోసం భారత్కు ఆలస్యంగా రానున్నాడు. భారత మాజీ ఆటగాడు నవజోత్ సింగ్ సిద్ధు దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత కామెంటరీ చేపట్టబోతున్నారు. IPL 2024 సీజన్తో వ్యాఖ్యాతగా సిద్ధు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని IPL బ్రాడ్కాస్ట్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. కామెంటరీ బాక్స్లో తనదైన శైలిలో పంచులు, ప్రాసలు, చలోక్తులతో నవ్వులు పోయించే కామెంటేటర్గా సిద్ధుకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రస్తుతం ప్రపంచ దృష్టి అంతా IPL పైనే ఉందన్న సిద్ధు ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపటం సరదాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ IPL మార్చి 22న ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో CSK, RCB తలబడబోతున్నాయి.
డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాపై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. సో రేపు ఈ పరిస్థితి వల్ల ఇది మరి కొంచెం ఈ ప్రాంతం అంతా ఉండి 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది. మిగతా ప్రాంతంలో తేలిక నుంచి మోస్తరు వర్షం మాత్రమే ఉంటుంది. రేపు నార్త్ క్యాప్లో ఎక్కువ ఉంటుంది, సౌత్ క్యాప్లో కొంచెం తక్కువ ఉంటుంది. 1 లేదా 2 ప్రాంతాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రం ఉంటుంది. అండ్ ఈవెన్ రాయలసీమలో కూడాను తేలికపాటి వర్షం ఉంటుంది. సో ఈ ప్రాంతం అంతా కూడాను ఇప్పుడు ఏదైతే టెంపరేచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఈ యొక్క ట్రఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి కొంచెం తగ్గుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఆ తర్వాత క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో 1-2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ ద్రోణి రేపటి వరకు కూడా ఉండి తర్వాత నుంచి ద్రోణి బలహీనపడే అవకాశం ఉంది. ద్రోణి బలహీనపడిన తర్వాత నుంచి మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ ఎల్లుండి నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా మనకి అదే జిల్లాలో అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లోని ఈ ఉరుముల మెరుపులతో కూడినతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచి వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. సినిమా వార్తల సమాహారం స్క్రీన్ 90 ఇప్పుడు చూద్దాం. సూర్య హీరోగా నటించిన కంగువా టీజర్ విడుదలైంది. బాబీ డియోల్ ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడట. జాపనీస్ మూవీ గాడ్జిల్లా -1 బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. ఇక ఈ మూవీని ఇండియాలో కూడా రిలీజ్ చేయబోతున్నారట. సుజిత్ డైరెక్షన్ లో నాని ఓ సినిమాలో నటించబోతున్నాడు. వైలెంట్ మ్యాన్ నాన్ వైలెంట్ గా మారితే అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందుతుందట. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఆక్టోపస్ అనే మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తోంది. విక్రమ్ కే కుమార్, నితిన్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్టు సమాచారం. తొందరలో అధికారిక ప్రకటన రాబోతుందట. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫ్యాంటసీ మూవీ ఆది పర్వం. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ITV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.